లూకా సువార్త 22వ అధ్యాయం 39వ వచనం నుండి 46వ వచనం వరకు ఉన్న మాటలు అందరం కలిసి చదువుతున్నాం. పేజీ నెంబర్ 75వ పేజీ, కొత్త నిబంధన, లూకా సువార్త 22వ అధ్యాయం 39 నుండి కలిసి చదువుకుందాం. తరువాత ఆయన బయలుదేరి తన వాడుక చొప్పున ఒలీవల కొండకు వెళ్ళగా శిష్యులను ఆయన వెంట వెళ్ళి ఆ చోటు చేరి ఆయన వారితో, మీరు శోధనలో ప్రవేశించకూడనట్లు ప్రార్థన చేయడని చెప్పి వారి యొద్ద నుండి రాతివేత దూరము వెళ్ళి మోకాళ్ళుని, తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, ఆయనను నా ఇష్టం కాదు, నీ చిత్తమే సిద్ధించును కాక అని ప్రార్థించాను. అప్పుడు పరలోకం నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరిచాడు. ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయన ప్రార్థన చాలించి లేచి తన శిష్యుల యొద్దకు వచ్చి వారు దుఃఖము చేత నిద్రించుట చూచి, మీరెందుకు నిద్రించుచున్నారు? శోధనలో ప్రవేశించుకున్నట్లు లేచి ప్రార్థన చేయుడని వారితో చెప్పాను. చివరి వచనాన్ని అందరూ గట్టిగా కలిసి చదువుకుందామా? మీరెందుకు నిద్రించుచున్నారు? శోధనలో ప్రవేశించుకున్నట్లు లేచి ప్రార్థన చేయుడని వారితో చెప్పాను. లేచి ప్రార్థన చేయుడి. గట్టిగా చెప్పండి ఈ మాట. లేచి ప్రార్థన చేయుడని వారితో చెప్పాను. ఆమేన్. ప్రభు ఈ మాటలను మన కొరకు ఆశీర్వదించును గాక. ఈరోజు ఉదయం ఎంతమంది ప్రార్థన చేశారు? చెయ్యండి యథార్థంగా. చేయించబాగా చేయలేదా? నిజంగా మరి ఈరోజు ప్రార్థన చేయకపోతే మీకు నేను బల్ల ఎలాగిచ్చేది? ఆలోచించాలి. ఆత్మీయ తండ్రిగా నా మాటలు మీరు నెగిటివ్గా తీసుకోబాకండి, పాజిటివ్గా తీసుకోండి. యేసుప్రభు అంటున్నాడు ఇక్కడ, లేచి మీరు ప్రార్థన చేయండి అంటున్నాడు. ఎవరితో? శిష్యులతో. సందర్భం ఏంటి? తెల్లారితే ఆయన సిలువకు అప్పగించబడబోయే గడియ. ఆ గడియలో తగినంత నిగ్రహము, ఆ బలము, ఆ శక్తి తండ్రి తనకు దయచేయాలని శిష్యులతో ఏమంటున్నాడంటే, లేచి ప్రార్థన చేయండి అంటున్నాడు. ఇక్కడ నేను మీకు చెప్పాలనుకున్న ముఖ్యమైన మాట ఏంటంటే, యేసు ప్రభు ఆయన శరీరధారిగా జీవించిన దినాల్లో ప్రతిరోజు కూడా ప్రార్థనతో దినమును ప్రారంభించేవాడు. ప్రార్థనతో రోజును ప్రారంభించేవాడు, ప్రార్థనతో రోజును ముగించేవాడు. మన సంగతి ఏంటి అంటే, నిజంగా మనం ఎంత బిజీయో, మనంత బిజీ ఎవరు లేరు. ఎంత బిజీ అంటే, నువ్వు ప్రార్థన చేయనంత బిజీలోకి సాతానుడు మేము తీసుకెళ్తున్నాడు. నీకు అర్థం కావట్లా? బ్రదర్స్, సిస్టర్స్, ఈరోజు క్రైస్తవ కుటుంబాల్లో సాతానుడు ఒక విషయంలో దాడి చేస్తున్నాడు. ఏ విషయంలో దాడి చేస్తున్నాడంటే, విశ్వాసులను దేవుని దగ్గర
ప్రార్థనలో గడపనీయకుండా బిజీ చేసేస్తున్నాడు. చేతి నిండా పనులు పెడుతున్నాడు. ఈ సందేశం వింటా ఉండగానే మీరు మార్పు చెందుదురుగాక. చేతులెత్తి ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఎంత బిజీ చేస్తున్నాడంటే చేతి నిండా పని 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 పని. నీకు అర్థం కావట్లా, సైతానుడు నిన్ను దేవునికి దూరం చేస్తున్నాడు. నువ్వు అనుకుంటున్నావు అది ఆశీర్వాదం అని. నువ్వు అనుకుంటున్నావు చేతి నిండా దేవుడు నాకు పనులు ఇస్తున్నాడు, చేతి నిండా దేవుడు పనులు ఇస్తున్నాడు, చేతి నిండా దేవుడు బాడుగులు ఇస్తున్నాడు. పిచ్చోడా పిచ్చిదానా, సైతాను గాడు నిన్ను ఎరేస్తున్నాడు. ఏంటో ఎరా? నిన్ను దేవునికి దూరం చేస్తున్నాడు. నీకు తెలియట్లా, ఆ దేవుడు నాకు పనులు ఇచ్చాడు, బాడుగులు ఇచ్చాడు అని గంతుతున్నావు. నాకు చేతి నిండా పనులు ఇచ్చాడు నీకు సంకలగేస్తున్నావు. నిన్ను ఆత్మ సంబంధమైన ప్రమాదపు అంచులోకి వాడు తీసుకెళ్తున్నాడు. యు ఆర్ గోయింగ్ టు ద డేంజర్ జోన్. ఈ లైవ్ లో కూడా ఎందరు దేవుని వాక్యం వింటున్నారో ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. నీకు అర్థమవ్వాలి ఈ సందేశము. నేను ఎంత బిజీ చేస్తున్నాడంటే దేవునితో గడపనీయనంత బిజీ అయిపోతున్నావు నువ్వు. ఒకప్పుడు పనులు లేవయ్యా, ఒకప్పుడు బాడుగులు లేవయ్యా, నలుగురు దగ్గర చేయి చాపాల్సి వస్తుందయ్యా అని ఏడ్చావు. ఆ ఏడుపును దేవుడు విని మెల్లిమెల్లిగా ఆ దరిద్రతను తొలగించి నీకు తగినంత స్థితిని దేవుడు ఇస్తూ 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 ఉంటే చివరికి ఆ ఇచ్చిన దేవుని మందిరానికి కూడా రాలేనంత బిజీ అయిపోతున్నావు కదా. ఆ ఇచ్చిన దేవునితో ఇంటి దగ్గర కొంత సమయం ప్రార్థనలో గడపాల్సిన నీవు పరిగెత్తుతున్నావు. ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. యేసు ప్రభుతో శిష్యులు ఉన్నారు, కానీ వారు కూడా ఎలాంటి స్థితిలోకి వెళ్ళిపోయారంటే యేసు ప్రభుతో కలిసి ప్రార్థన చేయాల్సిన వారు నిద్రపోతున్నారు. యేసు ప్రభుతో కలిసి విజ్ఞాపన చేయాల్సిన వారు నిద్రపోతున్నారు. అసలు యేసు ప్రభు ఎందుకు వాళ్ళని కొండ మీదకి తీసుకెళ్ళాడు? గెత్సెమనేటువంటి తోటలోకి ఎందుకు తీసుకెళ్ళాడు? తనతో పాటు వారి ప్రార్థన చేయాలని తీసుకెళ్ళాడు. కానీ వీళ్ళేం చేస్తున్నారు? ప్రార్థన ప్రార్థన ప్రార్థన. కొంతమంది చూడండి, విశ్వాసులు ఇంటి దగ్గర నిద్రపోతారు, అది కాదనకుండా మందిరంలోకి వచ్చి కూడా నిద్రపోతారు. అదేంటంటే నేను కళ్ళు మూసుకుని వాక్యం వింటున్నాను పాస్టర్ గారు అంటారు. ఈరోజు సంఘాన్ని సాతానుడు ట్రాప్ చేస్తున్నాడు. ఆ మాట చెప్పండి, ట్రాప్ అనండి. ట్రాప్ తెలుగులో ఏంటంటే మాయ చేస్తున్నాడు. ఏ విషయంలో మాయ చేస్తున్నాడంటే నీకు చేతి నిండా పని పెడుతున్నాడు. చివరికి నువ్వు అలిసిపోయేటట్టు చేస్తాడు వాడు, సైతాను గాడు. అది మిషన్ పనా, అది చేతి పనా, అది ఆ బాడుగులు ఆటో పనా, కారు డ్రైవింగా, అది ఏ పనైనా కానీ నిన్ను బిజీ చేస్తాడు. నువ్వు అలసిపోయి ఏం చేస్తావు? ప్రభువా నా సంగతి నీకు తెలుసు కదా. ప్రభు చెప్పాడు, శరీరము బలహీనము, ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనము. నీకు ప్రార్థన చేయాలని ఉండింది, కానీ నువ్వు బిజీగా అయ్యావే. పగలంతా బిజీ అయిపోయావే, పగలు రాత్రి మధ్యాహ్నం బిజీ అయిపోయావే. చివరికి సైతాను గాడు ఏం చేస్తాడంటే చాలినంత దేవునితో గడపకుండా నిన్ను బిజీ చేస్తున్నాడు. ఈరోజు ప్రభు మీతో మాట్లాడుతున్నాడు, మీరు బిజీ నుండి మేలు పొందురుగాక. చేతులెత్తి ఆమేన్ చెప్పండి. చేతుల పైకెత్తి ఆమేన్ చెప్పండి. మీరు ఏం అనుకోకుండా ఉంటే ఒక్క హెచ్చరిక దేవుడు ఇస్తున్నాడు. ఇది నేను అవ్వాలని ఇట్లా కోరుకోను, కానీ నువ్వు బిజీ దేవునితో సమయం గడపకుండా బిజీగా పరిగెత్తుతున్నావా? పనే లేకుండా చేస్తాడు దేవుడు. పాస్టర్ గారు ఇలా అనకూడదు కదా అని మీరు బయటికి వెళ్ళి మీరు అనుకున్నా పర్వాలేదంతే. నువ్వు దేవునితో సమయం గడపకుండా, దేవుని మందిరంతో సమయం గడపకుండా 6 రోజులు పని చేసుకోమని చెప్పాడు. 7వ రోజు సన్నిధికి రమ్మన్నాడు. ఆ 7వ రోజు కూడా నువ్వు బిజీ అయితే దేవుడు ఏం చేస్తాడంటే ఆ పనే లేకుండా చేస్తాడు, ఆ వ్యాపారమే లేకుండా చేస్తాడు, ఆ ఉద్యోగమే లేకుండా చేస్తాడు.
ఒకవేళ ఇంత తీవ్రంగా నేను ఎప్పుడు మీకు చెప్పలేదు, చెప్పాల్సిన గడియ వచ్చింది కాబట్టి ఇప్పుడు మాట్లాడుతున్నాడు. దేవునితో సమయము గడిపి ఎన్ని రోజులైంది? దేవుని పాదాల దగ్గర గడిపి ఎంతకాలమైంది? ఎన్ని గంటలు నువ్వు దేవుని సన్నిధిలో గడిపి ఎంతకాలమైంది? రేపు సిలువకు యేసు ప్రభు అప్పగించబడతాడనగా యేసు ప్రభు సిలువను చూస్తూ ఏడుస్తూ కూర్చోలా. ఈ మాట మీరు అర్థం చేసుకోవాలి. సిలువను చూస్తూ అయ్యో రేపు నాకు సిలువ మరణం జరగబోతుంది, ప్రజల పాపం కొరకు నేను మరణించబోతున్నానే అని దిగాలుగా ఏడుస్తూ కూర్చోలా. రేపు తన ముందు సిలువున్న యేసు ప్రభు ప్రార్థన చేయటం మానలేదు. చప్పటి పట్టండి గట్టిగా, హల్లెలూయా. ఆ మాట చెప్పండి. ఏం చేయటం మానలేదు? ఏముందని తెలిసి కూడా చెప్పండి, ఏముందని తెలిసి కూడా పిలాతు న్యాయ తీర్పు తర్వాత 39 కోడాల దెబ్బలు, 39 కోడాల దెబ్బల తర్వాత 150 కేజీల బరువున్న సిలువు, 150 కేజీల బరువున్న సిలువను 2.5 కిలోమీటర్లు యెరూషలేము నుండి గొల్గొతా మీదకు మోసుకెళ్ళాలి. ముళ్ళ కిరీటం తల మీద పెట్టబడుతుంది, ముఖాన ముళ్ళు వేయబడుతుంది, చెంప దెబ్బలు, పిడిగుద్దులు గుద్దుతున్నారు. రేపు తెల్లారితే ఇవన్నీ జరగబోతున్నాయి. ప్రభుకు తెలుసు, తెల్లారితే నా పరిస్థితి వేరుగా ఉండిద్దని తెలిసి కూడా ఏం మానలేదు? చెప్పాలి, ఏం మానలేదు? ప్రార్థన మానలేదు. యేసు ప్రభుకి మనకున్న తేడా అదే. మనం ఏంటంటే జలుబుకి ప్రార్థన మానేస్తాం, తలనొప్పికి ప్రార్థన మానేస్తాం. ఆశా గారు, మనం ఏం చేస్తాం? చిన్న బాడీ నొప్పులకి, ఒళ్ళు నొప్పులకి మందిరం మానేస్తాం. అది మన బలహీనత. 150 కేజీల బరువు 2.5 కిలోమీటర్లు మొయ్యాలని తెలిసి కూడా ఆ రాత్రి అంతా యేసు ప్రభు శిష్యులు ప్రార్థించకపోయినా ఆయన ప్రార్థన చేశాడంట. ఇక్కడ నేను మీ అందరికీ ఈ అక్టోబర్ 1 ఆదివారం చెప్పాల్సిన సందేశం ఏంటంటే, నీ ముందు శ్రమలను చూసి నువ్వు ప్రార్థన ఆపేస్తున్నావా? నీ ముందున్న అప్పులు చూసి ప్రార్థన ఆపేస్తున్నావా? కొంతమంది విశ్వాసులు ఎలా తయారయ్యారంటే, ఇన్ని సంవత్సరాలు భక్తి చేసి కొన్ని పరీక్షల గుండా దేవుడు వారిని నడిపిస్తూ ఉంటే యేసు ప్రభు నమ్ముకున్నాకే నాకు ఈ పరిస్థితి అయిందని చెప్పే విశ్వాసులు లేకపోలేదు. ఎంత బాధ అండి! చచ్చిపోయే వాళ్ళని దేవుడు పైకి లేపి సాక్షులుగా నిలబెడితే ఈరోజు కొంతమంది విశ్వాసుల పరిస్థితి ఏంటంటే, దేవుడిచ్చిన రక్షణ పక్కన పెట్టేశారు. ఏమిచ్చాడు? ఇంకా ఏమిచ్చాడు? ఒరే నాయన, నీకు ప్రాణమే ఇచ్చాడు ఆయన. ఇంకేమిచ్చాడు? చచ్చిపోబోయే నిన్న ఆయన బ్రతికించాడు. ఇంకా ఏమివ్వలేదని దేవుని మీదే ఎసరు పడేవాళ్ళు ఉన్నారే కానీ నేను ఆయనకి ఏం చేస్తున్నానని ఆలోచించేవాళ్ళు ఎవరు లేరండి. నా వల్ల దేవునికి ఏం ఉపయోగమా? నా వల్ల ఇన్ని సంవత్సరాలు దేవునికి ఏమైనా మేలు, దేవుని సంఘానికి ఏమైనా మేలు జరిగిందా? రేపు సిలువ శ్రమలను తలంచుకుని యేసు ప్రభు నిరాశతో కూర్చోలా. మీరు అనొచ్చు, ఆయన దేవుడు కదా. ఇక్కడ మీకు చెప్పాలనుకున్న మాట, ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు దైవత్వాన్ని పక్కన పెట్టాడు. చేతులు పైకెత్తి ఆమేన్ చెప్పండి. ఆయన శరీరధారుడిగా ఉన్నప్పుడు దైవత్వాన్ని ఎక్కడ వాళ్ళ మనిషి నీకులాగా నాకులాగా 100% మ్యాన్, 100% గాడ్. ఇక్కడ నేను మీకు చెప్పాలనుకున్న ముఖ్యమైన 3 మాటలు చెప్తున్నాను. తన ముందు శిలువ శ్రమలు ఉన్నప్పటికీ ప్రార్థన చేయటం యేసు ప్రభు ఆపలేదు. ఇక్కడ నేను మీకు చెప్పాలనుకున్న మాట, మీరు శ్రమల్లో ప్రార్థన చేయగలుగుతున్నారా? కష్టాల్లో ప్రార్థన చేయగలుగుతున్నారా? మీకున్న అప్పులు ఏం దేవునికి తెలియని అప్పులు అవి? నీకు ఎంత అప్పు ఉందో ఆయనకి తెలుసు. దాన్ని ఎలా తీర్చాలో నీకంటే ఆయనకి తెలుసు. నిన్ను ఎలా ఆ అప్పుల భూమి నుండి పైకి లేవనెత్తాలో నీ దేవునికి తెలుసు. కానీ నువ్వేం చేస్తున్నావు? తొందరపడుతున్నావు. దేవునికంటూ ఒక సమయం ఉంది ఆ అప్పుల భూమి నుండి పైకి లేపడానికి. దేవునికంటూ ఒక నిర్ణీతమైన సమయం ఉంది నిన్ను విడిపించడానికి. తొందరపడొద్దు.
తొందరపడి లోకంలో కలిసిపోవద్దు, తొందరపడి అవిశ్వాసివి కావద్దు, తొందరపడి పొందిన రక్షణను పోగొట్టుకోవద్దు. ప్రార్థన చేయి, ప్రార్థన చేయి, ప్రార్థన చేయి. నువ్వెంత ప్రార్థన చేస్తే అంతగా దేవుడు నీ పక్షాన కార్యం చేస్తాడు. నా సమస్యలు పోవటం లేదు, నా అప్పు తీరటం లేదు, నా కుటుంబంలో పరిస్థితులు ఇలాగే ఉంటుంది అని దిగులు పడొద్దు. నీకు ఒక నిరీక్షణ ఉంది. మనం నిరీక్షణ లేని ఇతరుల వల్లే ఉండకూడదు. మన దేవుడు మన స్థితిగతులను మార్చే దేవుడు ఆయన. చేతులెత్తి ఆమేన్ చెప్పండి, చేతుల పైకెత్తి ఆమేన్ చెప్పండి, చేతుల పైకెత్తి గట్టిగా చెప్పండి ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు నిరాశపడొద్దు, కృంగిపోవద్దు. నిన్ను లేపే టైం అవుతుంది, నిన్ను ఊబి నుండి బయటికి లాగే టైం అవుతుంది. ఏమంటే పేతురు మునిగిపోతుంటే శిష్యులందరూ పోయాళ్ళు అనుకున్నారు, కానీ నా ప్రభు అట్లా అనుకోలేదే. మునిగిపోతున్న పేతురు దగ్గరికి ఎవడైనా వచ్చి చెయ్యించాడా? ఎవడు చెయ్యవలా, కానీ చెయ్యించింది ఎవరయ్యంటే ప్రభు ఇచ్చాడు చెయ్యి. చేతులెత్తి ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. నువ్వు అనుకోవచ్చు, నేను మునిగిపోతున్నాను అప్పుల్లో, శ్రమల్లో, కష్టాల్లో, నాకు చెయ్యించేవాడు ఎవరు లేరు అనుకోవచ్చు. నీ బంధువులే చెయ్యవరు, నీ అన్నదమ్ముళ్ళే నీకు చెయ్యవరు, నీ అక్క చెల్లెళ్ళే మునిగిపోతుంటే చెయ్యవరు, నీ సంఘ విశ్వాసులే చెయ్యవరు, ఎవరు చెయ్యవరు. నీ చెయ్యించేవాడు ఆయన ఉన్నాడు. నువ్వు ఎంత భూమిలో దిగిపోతున్నా అందరూ చూస్తూ ఉంటారే కానీ ఎవరు చెయ్యవరో. ఊబి నుండి లేవనెత్తేవాడు నా దేవుడు. చప్పటి కొట్టండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. నీ పక్కన వాళ్ళకి చెయ్యించి నువ్వు ఎంత ఊబిలో ఉన్నా దేవుడు లేవనెత్తబోతున్నాడని ఒక ప్రవచనం చెప్పండి వాళ్ళకి. కమాన్ 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 కమాన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత ఊబిలో ఉన్నా దేవుడు పైకి లేవనెత్తుతాడు. ఒక ప్రశ్న, నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడికి నీ అప్పులు తీర్చడం ఒక లెక్క తేలిక కదా? తేలికని చెప్పండి. ప్రాణమే ఇచ్చాడు, నీ అప్పు ఒక లెక్క. ఆ అప్పు తీర్చుకోవడానికి నీకు మార్గం చూపిస్తాడు ఆయన. ఇంట్లో తిరిగి కూర్చునే వాడిని ఎవరు దేవుడు దీవించడు. ఏదైనా పని చేసుకునే వాళ్ళని దేవుడు ఆశీర్వదిస్తాడు. యేసు ప్రభు తన సేవకు పిలిచింది సోదరులను పిలవలేదు, పని చేసుకుంటున్న వాళ్ళని పిలిచాడు. అబ్రహాం విగ్రహాలు అమ్ముకునే వాడిని పిలిచాడు. గిద్యోను రైతు ధాన్యపు పనుల్ని దులగొడుతున్నాడు, గోధుమలను పనిచేసుకునే వాడిని పిలిచాడు. శిష్యులు కూడా రైతులు, శిష్యులు కూడా జాలరులను దేవుడు పిలిచాడు. ఇక్కడ మీకు అర్థం అవ్వాల్సిన మాట, సోమరిగా ఉండి ఏ పని పాట లేకుండా 3 కోట్లు తినేవాడిని దేవుడు దీవించడు. దేవుడు దీవించాలి అంటే ఏదో ఒక పని చేయాలి. అది చిన్న పని, పెద్ద పని, నీ స్తోమత తగ్గ పని చేస్తూ దేవుడు దాన్ని దీవిస్తాడు. 108వ కీర్తనలో వాక్యం చెప్తుంది, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును నీవు అనుభవించదవు. 3 ముఖ్యమైన మాటలు. శిలువ శ్రమలను చూసి యేసు ప్రార్థన చేయకుండా ఆగలేదు. తన ముందు శ్రమ ఉంది, అయినా ఆతురముగా ప్రార్థన చేశాడంట. రెండవదిగా ఆ మాట చెప్పండి, ఎలా ప్రార్థన చేశాడు అంటే తెలుగులోనేమో ఆతురముగా అనే మాట ఉంది, ఇంగ్లీష్లో చూస్తే ఎక్సైటెడ్ అనే మాట ఉండిద్ది. అంటే చాలా ఆతృతగా. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, మీకు ప్రార్థనలో ఆతృత ఉందా? మీకున్న ఆతృత చెప్పంటారా? ఎప్పుడెప్పుడు పాస్టర్ ముగిస్తాడా, వెళ్ళి గబక్కనరు 2 ముద్దలు తినేద్దామనే ఆతృత ఉంది మీకు. ఈ ఆతృత కాదు, మీకు ఉండాల్సిన ఆతృత ఏంటంటే ప్రార్థనలో సంఘానికి ఆతృత తగ్గింది, ప్రార్థనలో సంఘానికి ఆసక్తి తగ్గింది, ప్రార్థనలో సంఘానికి ఆసక్తి తగ్గిపోయింది ప్రార్థనలో. మిమ్మల్ని వదిలితే మళ్ళీ ఆదివారం మీరు కనబడతారు, మధ్యలో ఏ కోటాలు పెట్టినా మీరు ఉండరు. ఎందుకంటే మీకు దేవుని మీద ఉన్న ఆసక్తి, మందిరం మీద ఉన్న ఆసక్తి, వాక్యం మీద ఉన్న ఆసక్తి, ప్రార్థన మీద ఉన్న ఆసక్తి చచ్చిపోయింది.
ప్రభు మాట్లాడుతున్నాడు ఈ మధ్యాహ్న వాక్యం ద్వారా. ఒకటి, తన ముందు శ్రమలున్న ప్రార్థన తగ్గలేదు ప్రభు జీవితంలో. రెండవదిగా ప్రార్థన చేశాడంటే ఎలా చేశాడంటే ఆసక్తితో ప్రార్థన చేశాడంట, ఆత్రంగా ప్రార్థన చేశాడంట. ఆసక్తి మిమ్మల్ని అడుగుతున్నాను బ్రదర్స్ సిస్టర్స్ని, మీ ప్రార్థనలో ఆసక్తి ఉందా? మందిరానికి వచ్చేటప్పుడే ఆసక్తిగా రారు మీరు, ఇంకా మీరు ప్రార్థనలో ఎలా ఆసక్తిగా ఉంటారు? నేను ఉదయం మార్కెట్కి వెళ్ళి వస్తూ ఉంటే ఒక 70 సంవత్సరాల ముసలమ్మ పడతా లెగుస్తా బైబిల్ తీసుకుని పరిగెడుతుంది. కరెక్ట్గా 9 అనుకుంటా. నేను ఆమె దూరం చూసి ఆపాను, పెద్దమాగన్న ఏంది ఇంత పరిగెత్తున్నావు అంటే, అయ్యా మందిరం టైం అయిపోతుంది అయ్యా. ఏ మందిరానికి వెళ్తావన్నా? ఆ కోవు రోడ్లో ఒక మందిరం పేరు చెప్పింది, డిపోతే ఒక మందిరం పేరు చెప్పింది. 10 గంటలకు కాదంటే, లేదయ్యా మా పాస్టర్ గారు 9:15 కల్లా మందిరంలో ఉండాలని చెప్పాడు అయ్యా. 70 సంవత్సరాల ముసలమ్మ. సిగ్గుపోయింది నాకు. మన సంఘాన్ని ఆ పక్కన పెడితే వీళ్ళందరూ తగ్గిపోతారు. ఆ 70 సంవత్సరాల ముసలమ్మ పక్కనే మీ అందరినీ అక్కడ కూర్చోబెడితే యు ఆర్ ఫెయిల్డ్. 70 సంవత్సరాల ముసలమ్మకి ఎంత ఆసక్తి! ఆమె ఎక్కడికి వెళ్తుంది? సంపాదన కొరకు కాదు, దేవుని మందిరానికి. 2 నిమిషాలు ఆగా, సంఘాన్ని గురించి ఆలోచించా, అనిపించింది. ఏం భక్తి, ఏం విశ్వాసం, ఏం ఆత్మీయత! యేసుప్రభు అంటాడు, మీ మధ్య చేయబడిన అద్భుతాలు సూచక్రియలు యెరూషలేమా, సొదొమ గొమొర్రా పట్టణములో నేను గనక చేస్తుంటే ఆ సొదొమ గొమొర్రా ప్రజలు ఏనాడో గోనె పట్ట కట్టుకునేవాళ్ళు, అగ్ని గంధకాలకు ఆహుతి కాకుండా ఉండేవాళ్ళు. ఇక్కడ మీకు దైవజనుడు అందిస్తున్న బోధ మీకేమైపోతుందంటే ఎక్కువైపోతుంది. అందుకే అన్ని పనులు చేసుకుని అప్పుడు దేవుడి మందిరం గుర్తొస్తుంది మీకు. నిజంగా రియల్లీ ఐ ఫీల్ వెరీ సారీ. ఆ 70 సంవత్సరాల ముసలమ్మ దగ్గర నేను ఆగాను, ఉదయం ప్రశ్నించుకున్నాను. మిమ్మల్ని అక్కడ పెట్టి నా పక్కన పెడితే మీరందరూ తగ్గిపోయారనిపించింది నాకు. ఆసక్తి, దేవుని మందిరానికి వచ్చే విషయంలో ఆసక్తి, వాక్యం వినే విషయంలో ఆసక్తి, ఉపవాసం ఉండే విషయంలో ఆసక్తి, పరిచర్య చేసే విషయంలో ఆసక్తి, దేవునికి ఇచ్చుటలో ఆసక్తి. ఏమైంది? ఆసక్తి తగ్గిపోతుంది సంఘానికి. ఆసక్తి తగ్గిపోతుంది. సంఘము మారు మనసు పొందాలి. 3వ మాట చెప్తున్నాను. ఇక్కడ యేసు ప్రభు ప్రార్థన చేస్తుంటేనంట చెమట పట్టిందంట. ఆ మాట చెప్పండి, ఏం పట్టింది? గట్టిగా చెప్పండి ఆ మాట. ఏం పట్టింది? ఎప్పుడైనా మీరు ఇంటి దగ్గర చెమట పట్టి అంత ప్రార్థన చేశారా? చెమట పట్టకుండా ఏసీ వేసుకుంటున్నావు, చెమట పట్టకుండా ఫ్యాన్లు వేసుకుంటున్నావు, కాళ్ళు చాపుకుంటున్నావు, ప్రార్థన అనగానే వెనకాల వాల్చుకుంటున్నావు, దిండు పెట్టుకుంటున్నావు. కానీ యేసు ప్రభు గెత్సెమనే తోటలో ప్రార్థన చేస్తుంటేనంట ఆయన చెమట పట్టిందంట. ఆ చెమట ఎలాంటి చెమట అంటే మామూలు చెమట కాదంట. ఆ చెమట రక్తపు బిందువుగా కాలిందంట. రక్తపు బిందువు అంటే ఆయన చెమటని మనం అనుకుంటాం, రక్తపు బిందువులు చేసింది. సైంటిస్ట్ ఏం చెప్తారంటే, ఒక మనిషికి శరీరం నుండి ఆ చెమట రక్తంగా ఎప్పుడు మారింది అంటే లోతైన డిప్రెషన్లోకి వెళ్ళినప్పుడంట. శిలువలో యేసు ప్రభు ప్రపంచంలో ప్రతి మానవుని పాపభారాన్ని ఆయన మోసుకుంటున్నాడు. ప్రపంచంలో ప్రతి మనిషి భారాన్ని మోసుకున్నది లోతైన డిప్రెషన్, అది డీప్ డిప్రెషన్. అందుకే యేసు ప్రభు ఏమన్నాడు, తండ్రి నీకు ఇష్టమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తీసుకున్నాను. దైవత్వంగా ఉంటే అలా మాట, శరీరధారిగా ఉన్నాడు కాబట్టి అడిగాడు, తండ్రి నీకు ఇష్టమైతే నన్ను ఈ గిన్నెను నా యొద్ద నుండి తీసివేయి అని చెప్పాడు.
ఎందుకన్నాడు? అది పాపాలను మొయ్యలేంది. మానవుని పాపాన్ని శాపాన్ని ఒక్కడే ఆ పుణ్యాత్ముడు తన మీద మోసుకుంటున్నాడు. అయ్యా అంటున్నాడు, తండ్రి నీకు ఇష్టమైతే ఈ గిన్నె, ఈ పాపపు గిన్నె, ఈ మరణపు గిన్నె, ఈ శాపపు గిన్నె, ఈ రోగపు గిన్నె నా యొద్ద నుండి తీసివేయి అన్నాడు. కానీ మళ్ళా ఏమన్నాడు? నా చిత్తము కాదు నీ చిత్తమే. చెప్పబడి నా చిత్తము కాదు నీ చిత్తమే జరుగును గాక అని చెప్పాడు. 3 ముఖ్యమైన మాటలు చెప్పాను. ఒకటి, తన ముందు సిలువ ఉన్నప్పటికీ, సిలువ శ్రమలు ఉన్నప్పటికీ ప్రార్థన ఆపలేదు. ఆ మాట చెప్పండి, ఏమాపలేదు? కొంచెం గట్టిగా చెప్పండి. ఏమన్నా శ్రమలున్నా, సిలువ శ్రమలున్నా ప్రార్థన ఆపలేదు. మీ సంగతి ఏంటి? మన సంగతి ఏంటి? మాట్లాడితే మనం ప్రార్థన ఆపేస్తాం. అలా ఉండకూడదు. ఎన్ని శ్రమలున్నా ఆ శ్రమలోనే ప్రార్థన చేయాలి. 2వ పాఠం, యేసు ప్రభు ఆతురముగా ప్రార్థన చేశాడంట. ఒక శ్రమ నీ ముందుంటే నీకేం ఎక్కువ అవ్వాలంటే ఆసక్తి ఎక్కువ అవ్వాలి. చేతులకి అవి చెప్పండి, ఏమి ఎక్కువ అవ్వాలి? ఆసక్తి, పట్టుదల. ఎందుకు తీర్చని ఈ సమస్య, ఎందుకు తీర్చని ఈ కష్టం, ఎందుకు తీర్చని ఈ అప్పు, ఎందుకు తీర్చవు ఈ యొక్క శోధనని మనం ఆసక్తితో ప్రార్థన చేయాలి. నీ పక్కన వాడికి చేయించి ఆసక్తిని కోల్పోవద్దని చెప్పండి. ఎందుకు చెప్పమంటున్నానంటే అలా చెప్పితేనైనా వాళ్ళకి ఎక్కిద్దని, అలా చెప్పితేనైనా ఎక్కితే నేను చెప్తే అట్లా కనీసం మీరన్నా చెప్తే మాస్టర్ గారు విశ్వాసం చెప్పించాడని ఎక్కిందని. ఆ శక్తి తగ్గితే నీ జీవితంలో అన్నీ తగ్గిపోతాయి. ఆ శక్తి తగ్గితే డౌన్ స్టేజ్లకు కావాల్సి వచ్చింది. 3వ మాట, పిల్లరా, ఆయన తండ్రి చిత్తానికి తను తాను అప్పగించుకున్నాడు. తనలో చరిత్ర అప్పగిస్తున్నాం. ప్రభుత్వం సిద్ధపడ్డ వాళ్ళు మోకరించండి. ప్రభుత్వం సిద్ధపడ్డ వాళ్ళు మోకరించండి. ప్రభుత్వం